సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ ఒంగోలు రూట్ సిటీ సంస్థ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. రూట్ సిటీ సంస్థ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రూట్ సిటీ ఒంగోలు భాగ్యనగర్ లో 4th లైన్ 11th క్రాస్ లో ఉందండి. ఈ సంస్థ 1982లో స్థాపించబడింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న నిరుద్యోగ యువతకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ట్రైనింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ లో ట్రైనింగ్ ఇస్తామండి. ఆ ట్రైనింగ్ తీసుకొని ఒక 4 రోజుల నుంచి 7 days నుంచి ఆల్మోస్ట్ మీకు 45 రోజుల దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ ట్రైనింగ్ లో తీసుకున్నారో వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకోవడం కానీ లేకపోతే వేరే చోట వేజ్ ఎంప్లాయ్మెంట్ చేయడం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ సంస్థ దోహదపడుతుంది. ఈ సంస్థ మీకు ఇండియా లెవెల్లో కర్ణాటకలో ఉజిరి అనే గ్రామంలో 1982 జూలై 15th స్థాపించబడింది. ఆ సంస్థ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మీకు ఇండియా మొత్తం మీద 27 సంస్థలుగా అయినాయండి. ఆల్ ఓవర్ ఇండియా నడపబడుతుంది. 2008లో మీకు ఈ రూట్ సిటీ యొక్క సేవలను మెచ్చుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్సెట్టి అనే కాన్సెప్ట్ 2008 నుంచి స్టార్ట్ చేసింది. అంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్క అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఒక ఆర్సెట్టి స్పాన్సర్డ్ బై మీకు రెస్పెక్టివ్ లీడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారండి. అంటే రూట్ సిటీ సంస్థ ఆర్సెట్టిగా రెప్లికేట్ అయ్యి ఇప్పుడు ఆర్సెట్టి సంస్థ మీకు ప్రతి దేశంలో నలుమూలలా వ్యాపించింది. ఈ రూట్ సిటీ సంస్థ గురించి చెప్పుకుంటే మీకు ఇక్కడ ఇది మొదలు వేటపాలెంలో ఉండింది, చీరాల దగ్గర వేటపాలెంలో ఉండింది. మీకు అక్కడి నుంచి ఇక్కడ ఒంగోలు భాగ్యనగర్ 4th లైన్ షిఫ్ట్ అయింది మీకు 2013 నుంచి. సో ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 765 ప్రోగ్రాంలు కండక్ట్ చేశామండి. 760 ప్రోగ్రాంలు కండక్ట్ చేసి మీకు 22,205 మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాము. దాంట్లో ఆల్మోస్ట్ 13,895 మంది వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకొని సెటిల్ అయ్యారు. 1,195 మంది వేరే చోట జాబ్ గా జాయిన్ అయ్యారు. 7,302 మంది బ్యాంకు రుణాలు తీసుకొని సెటిల్ అన్నారండి. ఈ సంస్థలో మనం ఏం చేస్తున్నాం అంటే మీకు ఇక్కడ ఈ సంస్థ మీకు శ్రీ ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడబడతా ఉంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఓన్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ యువత మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో ఇక్కడ మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో అంటే మీకు ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ కానీ, సెల్ ఫోన్ రిపేర్ అండ్ సర్వీసెస్ కానీ, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్, కార్ డ్రైవింగ్, 2-wheeler మెకానిక్, అలానే జెంట్స్ టైలరింగ్, ఉమెన్స్ లేడీస్ టైలరింగ్, కంప్యూటర్ టాలీ, కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ డిటిపి, సీసీటీవీ కెమెరా రిపేరు మరియు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి పరిశ్రమలు స్థాపించడానికి కావాల్సిన ట్రైనింగ్లు కానీ, మరియు అల్యూమినియం ఫ్యాబ్రికేషన్, కార్పెంటర్ వర్క్, ఇట్లా పుట్టగొడుగుల పెంపకము, డైరీలో వెర్మీ కంపోస్ట్ లో, తర్వాత శానిటరీ వర్క్స్, టీవీ రిపేర్లు, ఇట్లా 64 రకాలైన ప్రోగ్రాంలు లో ఈ రూట్ సిటీ సంస్థ ట్రైనింగ్ ఇస్తుంది. ఈ మెన్షన్ చేసిన వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ లోకల్ రిక్వైర్మెంట్ బట్టి పలానా స్కిల్ లో మాకు ట్రైనింగ్ కావాలని కనుక వస్తే మేము దానికోసం సపరేట్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామండి. ఇక్కడ మీకు ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఇది మీకు 4 రోజులు మీకు ఇక్కడ గార్డెన్ అన్ని మెయింటైన్ చేయబడుతున్నాయి. ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి పరిసరాల్లో మీరు ట్రైనింగ్ తీసుకునే వీలుంటుందండి. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీకు ఎటువంటి ఫీ ఛార్జ్ చేయబడదు, అంతా ఫ్రీగా ఉంటుంది. ట్రైనింగ్ కానీ, భోజన సౌకర్యం కానీ, హాస్టల్ అకామిడేషన్ కానీ అన్ని ఫ్రీగా ఉంటాయి. సో మనకి ఈ ఇన్స్టిట్యూట్ లో మీకు ఫెసిలిటీస్ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ మీకు 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయండి, మీకు 2 ల్యాబ్లు ఉన్నాయి. సో 100 మంది వరకు ఇక్కడ స్టేజెస్ డార్మెంటరీస్ ఉన్నాయి. సో వాళ్ళకి మెస్ సౌకర్యం అంటే 100 మంది వరకు మేము ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీస్ గురించి మీకు బ్రీఫ్ గా చెప్తానండి. మీకు బ్రీఫ్ గా ఇది మా ఇన్స్టిట్యూట్ అండి. సో ఇక్కడ కంప్యూటర్ టాలీ, మగ్గం వర్క్స్ ఇక్కడ నడుపుతాయండి.
కంప్యూటర్ టాలీ మీకు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టాలీ గురించి ఇక్కడ మీకు ఇవ్వబడుతుంది. సో వాళ్ళు వెళ్ళి మీకు ఇక్కడ రీటైల్ అవుట్లెట్లో అకౌంటెంట్ కానీ లేకపోతే వేరే చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర మీకు ఈ జిఎస్టీ ఇవన్నీ లెక్కలు చూస్తారు కదా, దాంట్లో జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడ మగ్గం వరకు కూడా ఇక్కడ కింద అందరూ కూర్చొని ఒక నెల వరకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారండి. మగ్గం వరకు కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ అంటే అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ కోర్సును బట్టి మేము ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది. పద్మవిభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారు ఈ సంస్థను స్థాపించారండి. సో అలాగనే ఇక్కడ మీకు అది మీ ఇందా కంప్యూటర్ ల్యాబ్ చూసారు. ఇంకో వర్క్ షాప్ వచ్చేసేసి మీకు ఇక్కడ ఉమెన్స్ టైలరింగ్ అండ్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ అంటే ఉమెన్స్ టైలరింగ్ నేర్చుకోవడానికి మాకు ట్రెడిషనల్ మిషన్స్ ఉన్నాయి, మరియు ఇక్కడ చూస్తే మీకు ఎలక్ట్రికల్ మిషన్స్ ఉన్నాయి. వీళ్ళకి ఎంబ్రాయిడరీ వర్క్స్, మళ్ళీ జూట్ బ్యాగ్స్, టైలరింగ్, వీటిలో మహిళలకు మరియు జెంట్స్ ఇద్దరికి శిక్షణ ఇచ్చే ఎక్విప్మెంట్ అంతా మా దగ్గర ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ మా ఇన్స్టిట్యూట్ లో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఇదంతా మీకు అంటే వాళ్ళ హౌస్ వైరింగ్ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా చేయాలి వర్క్, దాంట్లో మెలుగులు ఏంటి అవన్నీ మన ఫ్యాకల్టీ ఉంటాయి. గెస్ట్ ఫ్యాకల్టీ డిఎస్టీ అప్రూవ్డ్ మనకి టెక్నికల్ ఫ్యాకల్టీ చేత ట్రైనింగ్ అందిస్తామండి. సో ఇవే కాకుండా ఇక్కడ ట్రైనింగ్ లో 30 రోజుల్లో వాళ్ళ దీంట్లోనే కాకుండా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ లేకపోతే వాళ్ళు బ్యాంకులో లోన్లు ఎలా పొందాలి, వాళ్ళ సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బ్యాంకులో లోన్ ఎలా పొందాలి, సో వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ గురించి డిఫరెంట్ అంటే ఒక ట్రైనింగ్ 360 డెవలప్మెంట్ ఆఫ్ దట్ పర్సన్. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీని అయితేనేమి లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ దొరుకుతాయి, అట్లా మీకు ఒకరోజు అవుట్డోర్ విజిట్ కూడా తీసుకెళ్తామండి. అంటే వాళ్ళకి మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళు అంటే రియల్ ఫీల్డ్ లో ఎలా వర్క్ చేయాలనేది కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగానే ఇది 2వ ల్యాబ్ అండి మా దగ్గర ఉన్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్స్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఈయన మా ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ. ఇప్పుడు స్టూడెంట్స్ ఆల్రెడీ 35 మంది ప్రజెంట్ బ్యాచ్ నడుస్తూ ఉందండి. సో మీకు ఇక్కడ ఈ క్లాస్ లో వాళ్ళకు ఈవెన్ కంప్యూటర్ ల్యాబ్ కానీ లేకపోతే ప్రొజెక్టర్ ల్యాబ్ కానీ వాళ్ళకి ఏమన్నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాటి ఇవ్వడానికి కూడా మీకు ఈ ప్రొజెక్టర్ అవైలబిలిటీ కూడా ఉందండి. ఈ నెల 1వ తేదీ స్టార్ట్ అయింది, మేబీ 30వ తేదీకి ఈ కోర్సు కంప్లీట్ అవుతుందండి. ఇవన్నీ హై అండ్ ఎక్విప్మెంట్ అండి, ఎలక్ట్రికల్ టైలరింగ్ ఎక్విప్మెంట్. డార్మెంటరీ ఫెసిలిటీ అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 50 మంది వరకు, ఇక్కడ కింద ఫ్లోర్ లో 50 మంది వరకు, పై ఫ్లోర్ లో 50 మంది, టోటల్ 100 మంది మీకు ఇక్కడ స్టే చేయొచ్చు ఎట్ ఏ టైమ్. సో ఇక్కడ 100 మంది ప్రతి నెల 100 మందికి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. వీళ్ళకి మెస్ ఫెసిలిటీ వచ్చేసేసి మీకు వీళ్ళకి ఇది డైనింగ్ హాల్ అండి. అంటే ఇక్కడే వాళ్ళకి భోజనం తయారు చేస్తారు, ఇక్కడే వాళ్ళకి సర్వ్ చేస్తారండి. ఇదంతా ఇక్కడ 50 మంది కూర్చొని తినచ్చు, 2 బ్యాచ్లుగా తింటారు. ఇక్కడంతా కిచెన్ ఏరియా అండి మాది. ఇక్కడ ఫుడ్ అంతా ఇక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడ డైనింగ్ హాల్లో సర్వ్ చేయబడుతుందండి. వాళ్ళకి వీక్లీ మెనూ ఏముంటుందండి, సోమవారం నుంచి మీకు శనివారం దాకా బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది, లంచ్ ఏముంటుంది, టీ, డిన్నర్ ఏముంటుంది ముందే ప్రిపేర్ ఉంటుంది. సో వీళ్ళ యొక్క క్యాండిడేట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఇది కొంచెం క్వాలిటీ మీకు వాళ్ళ గుడ్ టేస్ట్ మెనూ అందిస్తూ ఉంటామండి. ఇవన్నీ వాళ్ళకి ఫ్రీ అండి. ఈ సంవత్సరంలో A to Z వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. ఇక్కడ స్టే కానీ లేకపోతే ఫుడ్ కానీ ట్రైనింగ్ కానీ ఎటువంటి ఛార్జెస్ చేయబడదు, ఫ్రీగా అన్ని సౌకర్యాలు ఫ్రీగా అందించబడతాయి. ఇక్కడ 19,000 పైచిలకు ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయినాయండి. అంటే రూట్ సిటీ సంస్థ స్థాపించినప్పటి నుంచి దానికి మీకు ఆల్మోస్ట్ 5,75,320 మందికి ట్రైనింగ్ ఇచ్చారండి. దాంట్లో ఆల్మోస్ట్ 4,20,000 మంది ఆల్రెడీ సెటిల్ అయ్యారు. అంటే వాళ్ళ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యి ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ వాళ్ళ శాలరీగా కానీ వాళ్ళు జాబుల్లో చేరి సెటిల్ అయి ఉన్నారని. సో ఇక్కడ మా సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత మా జాబ్ అయిపోదండి. అక్కడ మా ట్రైనింగ్ అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ రోల్ డెవలప్మెంట్. వాళ్ళకి ట్రైనింగ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ అయిపోయి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు మేము వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటాం. అంటే వాళ్ళు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ వేరే జాబ్లు ఏమైనా చేయారా, వాళ్ళకి ఇంకా వేరే అసిస్టెన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా, లేకపోతే వాళ్ళకి ప్రజెంట్ స్కిల్ అప్గ్రేడేషన్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా, ఇవన్నీ మా ఫ్యాకల్టీ ఆఫీస్ అసిస్టెంట్ వీళ్ళందరూ వాళ్ళతో టచ్ లో ఉంటారు. సో వాళ్ళ ఒకవేళ ఎక్కడన్నా సెటిల్ అయితే ఆ డీటెయిల్స్ తీసుకొని మేము వాటిని ప్రొక్యూర్ చేసి పలానా చోట్ల వీళ్ళు సెటిల్ అయ్యారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రెస్పెక్టివ్ బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడి క్రెడిట్ లింకేజ్ కూడా మాకు ఇది పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అండి. సో ఆ విధంగా మీకు ఇక్కడ ట్రైనింగ్ ప్లస్ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ జాబులు ఎలా సెటిల్ కావాలి, వాళ్ళకి ఏమైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి
వాళ్ళకి ఎలా పొందాలి, అంటే లోన్ రిక్వైర్మెంట్ అంటే వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఈ కార్యక్రమాలన్నీ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటామండి. సో దాంట్లో బాగా ఇక్కడ దీంట్లో మాకు ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అంటే ఇక ఫైనాన్షియల్ ఆర్థిక అక్షరాస్యత గురించి ఇక్కడ ప్రోగ్రామ్స్ నడబోతుంటాయి. ఇక్కడ క్లాస్ రూమ్ 2, ఇక్కడ 2వ క్లాస్ రూమ్ ఉంది, కింద 2 ల్యాబ్లు ఉన్నాయి, ఇక్కడ 2వ క్లాస్ రూమ్. ఇది ఆల్రెడీ మీకు వీళ్ళందరూ మనకు లైట్ మోటార్ వెహికల్ కోర్సులో 2 బ్యాచ్లు వస్తానండి. మొత్తం 70 మంది దాకా ఇక్కడ కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. మన 1వ తేదీ స్టార్ట్ అయింది, అది మీకు 30వ తేదీకి ఇది కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ మీకు గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నాయండి. ఇక్కడ ట్రైనింగ్ చెప్పడానికి వచ్చిన గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు ఉండడానికి గెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక 50 మంది ఉంటుంది, కింద ఒక 50 మంది, పైన ఒక 50 మంది, టోటల్ 100 మెంబర్స్ పర్ మంత్ మేము ట్రైన్ చేయొచ్చు అనమాట. ఈ ట్రైనింగ్ ఇచ్చే క్యాండిడేట్స్ మా మార్నింగ్ నుంచి కరికులం ఏముంటుందంటే అండి, మార్నింగ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేస్తారు, లేచి ఫస్ట్ ఇక్కడ యోగా చేపిస్తామండి. యోగా చేయించిన తర్వాత వాళ్ళకి శ్రమదానం చేపిస్తాము. జే పొంగళూరు నుంచి వచ్చాను. ట్రైనింగ్ అంతా బాగుంది సార్. ఇక్కడికి వచ్చిన అప్పుడు అంతకు ముందు మాకు ఒకటి చెప్పిన తర్వాత తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఉన్న డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేయడం కానీ మస్తాన్ సార్ బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సార్స్ అందరూ మాకు సపోర్ట్ గా బాగా నిలబడ్డారు సార్. 1వ తేదీ నుంచి 1వ తేదీ దాకా సార్ 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫర్ జాబ్స్ కి ఆఫర్ అయితే ఏముండదు సార్. మనం ఇక్కడ నేర్చుకొని మన కాళ్ళ మీద మనం నిలబడడం కోసం ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని బయటికి వెళ్ళి మనమే పని చేసుకుని ఒకరి కింద పని చేయకుండా మన సొంత పనిగా అనుభవించి మనం చేసుకోవడం. ఫుడ్ అంతా ఓకే సార్, ఫుడ్ అంతా ఓకే. మార్నింగ్ టిఫిన్ కాడి నుంచి నైట్ డిన్నర్ దాకా ఫుడ్ అంతా ఓకే సార్, మొత్తం ఓకే సార్, నో ప్రాబ్లం సార్. నేను ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సార్, ఫస్ట్ టైం సార్. అంటే మనం ఐటీఐ చేసి ఉన్నాము, అక్కడ ప్రాక్టికల్ మనకి చెప్పలేదు అసలు. అందుకోసమని ఇక్కడికి వచ్చి నేర్చుకుందామనే ఆలోచన మీద ఇక్కడికి వచ్చాం. ఒకరి ద్వారా అప్రోచ్ అయ్యాను సార్. సుబ్రహ్మణ్యం సార్, కనిగిరి సార్. ట్రైనింగ్ బాగుంది సార్. మా కాలేజీలో ప్రాక్టికల్స్ ఎక్కువ నేర్పారు. జస్ట్ 3 పార్ట్ వరకు చెప్పి వదిలేస్తారు. ఇక్కడ మాకు ప్రాక్టికల్స్ నేర్పించడం కానీ, అక్కడికి వెళ్ళి మొత్తం చేపించడం కానీ అంతా బాగుంది. డిప్లొమా అయింది సార్. ట్రైనింగ్ వచ్చాము. అంటే బేసిక్స్ అక్కడ ఎక్కువ నేర్పారు. ఇక్కడైతే మాకు అంత ప్రాక్టికల్స్ 3 పేస్ సింగిల్ పేస్ అన్ని నేర్పిస్తారని వచ్చాము. ఇక్కడికి వచ్చి మేము చాలా నేర్చుకున్నాం కూడా. ఫుడ్ మొత్తం బాగుంది, స్నాక్స్, టీ మొత్తం బాగుంది. సాయి మోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లా దర్శనం నియోజకవర్గం, గుణగుణ మండలం, 10th సార్. ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్స్ ట్రైనింగ్ మంచిగా ఉంది సార్, మంచిగా నేర్పిస్తుంది. నా పేరు కృష్ణకాంత్ అండి. నేను కారుమంచి వాడిని, టంగుటూరు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. నేను బిఎస్సి స్టాటిస్టిక్స్. నేను ఎల్ఎంబి ఓనర్ కమ్ డ్రైవింగ్. ట్రైనింగ్ బాగుందండి. సార్ వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విత్ ప్రాక్టికల్ గా మనకి డైలీ రెగ్యులర్ గా డ్రైవింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అనేది కొంచెం నేర్చుకోవడానికి ఈజీగా ఉంది. కాన్ఫిడెంట్ కూడా వచ్చింది అనమాట డ్రైవింగ్ చేస్తామని. ఇక్కడ ఏంటంటే ప్రాపర్ గా మనకి క్లాస్ అట్మాస్ఫియర్ లో ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుగా అనాలిసిస్ చేస్తారు సార్. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డ్రైవింగ్ తీసుకెళ్తున్నారు. దాని ద్వారా ఏంటంటే ఒక స్కిల్ఫుల్ గా మనం డ్రైవింగ్ స్కిల్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. క్లియర్ గా మనం డ్రైవింగ్ అనేది వస్తుంది. మేము ఇక్కడికి వచ్చేసి ఇవాళకి 20 days అనుకుంటాను. 20 days. ఆల్మోస్ట్ అందరూ ఈక్వల్ గా చాలా చక్కగా నడుపుతున్నారు. ఇంకా రివర్స్ ఒకటి, నైట్ డ్రైవింగ్ ఒకటి కమింగ్ డేస్ లో సార్ వాళ్ళు నేర్పిస్తారని చెప్తున్నారు. సో సక్సెస్ఫుల్ గానే ఇక్కడ క్లాసులు చక్కగా జరుగుతున్నాయి. విత్ ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేశారు కాబట్టి అందరికి చాలా చక్కని అవకాశంగా భావించి ఇక్కడ దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి టీ, మళ్ళీ లంచ్, మళ్ళీ స్నాక్స్, ఈవినింగ్ డిన్నర్ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. చక్కటి అట్మాస్ఫియర్ లో డ్రైవింగ్ అనేది ఫుల్ఫిల్ గా మేము నేర్చుకుని ఇక్కడ నుంచి వెళ్తామని నమ్మకం అయితే మాకు అందరికి కలిగింది.